ఒకటి, ఈ రోజు చేసింది ఏమో ఒకటి. నా పేరు రమేష్ స్వామి, కంసన్పల్లి షాద్నగర్ నాది. అంత దూరంకి వెళ్ళి అమ్మవారికి బోనం ఎత్తుకొని వచ్చింది. మేము ఎందుకు అమ్మవారికి అందరు మంచిగా ఉండాలనే కదా ఎక్కించేసి ఆ రోజు ఏం చెప్పారు, 1 గంటల నుంచి 4 వరకు క్యూ లైన్ శివసత్తులకు సపరేట్ పెడతామని చెప్పారు. గంటలు బోనాలు ఎత్తుకొని శివసత్తు అంతా నిలబడ్డారు. ఈ పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, ఎవరితో మాట్లాడారు మీటింగ్ లో, అదే మా వాళ్ళది అడుగుపోయి అని చెప్తుంది సార్. ఆయన పేరు ఏం పేరు, ఆయన వీడియో తీసుకొని ఒకసారి ఆయన పేరు ఆయనని. అంటే అప్పుడు ఆ రోజు మాట్లాడిన వాళ్ళు తీసుకురండి అంటున్నారు. ఆ రోజు ఏం ఎవరు మాట్లాడారో వాళ్ళతో పోయి అడుగుపోరు అని చెప్తారు. బోనం ఎత్తుకొని పోయి ఇప్పుడు పోయి అడుగుతామా మేము? వీళ్ళు మాట్లాడే పద్ధతి ఇలా ఉంటది. అంటే ఆ రోజు చెప్పారు కదా ప్రత్యేకంగా మీకు లైన్ లో 1 గంటల నుంచి 4 గంటల వరకు అమ్మ మీరు పొద్దుగాలు తీయొద్దని చెప్పి. నేను షాద్నగర్ మాది ఎక్కడ దగ్గర 7 80 కిలోమీటర్లు, అంత దూరంకి వెళ్ళి పొద్దుగాలు వచ్చిన. ఎందుకు టైంకే రావాలని చెప్పి ఇప్పుడు 1 గంటలకే తీసుకొచ్చినాక ఇప్పుడు టైం అయింది కదా ఆల్రెడీ. టైం కాకపోతే తప్పు. సపరేట్ లైన్ అని చెప్పి ఇప్పుడు ఏం పెట్టట్లేదు. ఎవరు చెప్పి అలా పోయి అడగమని చెప్తారు. ఎంతసేపు అయింది మీరు ఇట్లా వచ్చి గిడంగా నేను 12 గంటలకు ఎత్తుకొని ఆడుకుంటూ వచ్చే వరకు ఇప్పటికే 1 అయ్యింది. ఇప్పుడు ఇవ్వట్లేదు, పంపించట్లేదు, లైన్ లేదు, ఏం లేదని చెప్తున్నారు. అందరికి క్షణార్థి ఉజ్జయిని మంగళ శుభాకాంక్షలు అందరికి. కానీ మాకు మీటింగ్లో ఏం చెప్పారు, 1 to 4 మీటింగ్లో చెప్పారు మేడం. మాకు మీటింగ్లో 1 to 4 అని చెప్పారు. మీటింగ్లో చెప్పినాక ఇప్పుడు ఏమైంది, మా ఒక్కవారిని ఖమ్మం దగ్గర ఆపేసారు. ఒక్కవారికి 10,000 రూపాయలు ఒక్కవారికి ఇచ్చింది, ఖమ్మం దగ్గర ఆపేసారు. మరి మాకు మేము పంచపారని మనకు మాట చెప్పండి, 10,000 వాళ్ళకి ఇవ్వాలి, ఒక్కవారి లోపల రానివ్వలేదు, మాకు సపరేట్ క్యూ లైన్ లేదు. ఇదేనా సిస్టమ్ ఫెయిల్ అయిందంటారా ఈసారి? అంత ఫెయిల్ అయింది మేడం. పోయినసారి కూడా అది పోయినసారి మంచిగా ఉంది, సార్ మంచిగా లేదు. క్యూ లైన్ సార్ ఏర్పాటు మంచిగా లేదు. అంటే సీఎం కాన్వాయ్ అయితే ఆడదాకెళ్ళేలాగా ఏర్పాటు చేశారు కదా ఈసారి. పోయినసారి ఇక్కడ వరకే వచ్చి 1 to 4 అని చెప్పారు అమ్మ. పోయినసారి ఇక్కడికి వచ్చినా కూడా అక్కడ సపరేట్ లైన్కి వెళ్ళిపోయినాం. కానీ సార్ అయితే 1 to 4 అని చెప్పారు. 1 to 4 టైం ఇప్పుడు సార్ వాళ్ళు ఏమంటున్నారు, మేము ఎవరు చెప్పి వాళ్ళు వెళ్ళి మాట్లాడుకోరని చెప్తున్నారు. మేము ఎవరికి వెళ్ళాలి? మేము ఇంత బరువు ఎత్తుకొని 11 కిలోల బోనం ఎత్తుకొని మేము ఇంత బరువు ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి మీరు? ఏం తినకుండా ఉపవాసం ఉండి వస్తుంటారు బోనాలను. మాకు ఉపవాసంతోనే బోనం ఎత్తుకున్నాం. మేము పచ్చి మంచిలు దాకా ఎత్తుకున్నాం బోనం. మేము తెలుసా 11 కిలోల బోనం బరువు ఉంటుంది మాకు. ఒకసారి మీ బోనం ఎత్తుకుని చూడండి మీరు. ఇంత బరువు ఎత్తుకుని ఇంత బాధపడాలి మీరు? మంచి బోనం ఎత్తుకున్నాడు. పోలీసు వాళ్ళు మిమ్మల్ని సపరేట్ పంపిస్తా ఉంటున్నారు కదా? పంపించట్లేదు అమ్మ పోలీసు వాళ్ళు. మీకు ఎవరు చెప్పారు మీటింగ్ లో? పోయి వాళ్ళని అడుగుని చెప్తున్నారు వాళ్ళు. మేము ఎవరిని అడగాలి మరి? బోనం వాళ్ళు ఎత్తుకుని వాళ్ళు వెళ్ళిపోమన్నారు చెప్తాను. వాళ్ళు ఈ బోనం ఏమని చూస్తే వాళ్ళని ఎవరైనా కానీ ఒక 10 నిమిషాలు బోనం ఎవరు ఎత్తుకోలేరు మా బోనం. ఏదో అమ్మవారి యువతను ఎత్తుకుని పట్టుకు అమ్మవారి భక్తులు ఉన్నాం కాబట్టి మరి మా లైన్ మాకు సపరేట్ వెళ్ళగలమ్మా? చెప్పండి మీరు ఒక మాట. అంటే ఏర్పాట్లన్నీ మేము చేస్తున్నాం కానీ వాళ్ళే అట్లా వ్యతిరేకిస్తున్నారు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీకు కనబడతలేదు మేడం. ఇక్కడ మీకు వచ్చింది నేను దొబ్బుకొని వచ్చినా కదా, నేను దొబ్బుకొని వచ్చి ఇక్కడికి వచ్చినా కదా, నేను పోలీసులను అడ్డగించుకొని ఇక్కడికి వచ్చాను. వ్యతిరేకం ఏమో చెప్పండి. వాళ్ళు చేసిన వాళ్ళు చెప్పేది ఒక మాట మీటింగ్ లా, చేసేది ఒక పద్ధతి. ఈ పద్ధతి ఏం బాగాలేదు. ఇట్లా అంటే మొత్తానికి బోనాలు ఎత్తుకొని వచ్చే వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా భక్తులు చూడండి, చిన్నవాళ్ళు, ముసలి వారు, ముద్దరికి వాళ్ళు, చిన్నపిల్లలు ఎత్తుకోరు. ఉట్టి బోనాలు క్యూలు అలా పంపించండి. బోనాలకు మీకు ఏమవుతున్నది? ఉట్టి వారిని అలా పంపించండి. మన బల్కంపేటలో మంచిగా దర్శనం అయింది అమ్మ. అవతం ఆడదు కానీ అన్ని గుళ్ళకాడ మంచిగా అని చెప్పను. అలాగా నేను బల్కంపేట దర్శనం మంచిగా అయింది, మంచిగా వచ్చినాం. ఇక్కడ మాకు స్థలం ఇవ్వండి మా గుడి కోసం వెళ్ళడానికి. వెళ్ళి బోనం సంబంధించి మళ్ళీ వచ్చేసాం కదా, ఉంటాం అక్కడ మన గుడిలో. చెప్పండి. చూస్తున్నారు కదా, బోనం ఎత్తుకొని వచ్చే వాళ్ళు ఉపవాసంతో ఉండి ఎంతో పెద్ద బోనాలను ఎత్తుకొచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మాకు ఎలాంటి క్యూ లైన్లు లేవు సపరేట్ గా. మాకు ఆ రోజు చెప్పింది ఒకటి, ఈ రోజు జరిగేది ఒకటి. చెప్పిన వాళ్ళు ఎవరో వాళ్ళనే తీసుకురండి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. నిజానికి కూడా బోనాలు ఎత్తుకొని వచ్చే వాళ్ళు ఉపవాసం ఉంటూ ఎంతో దీక్షగా ఎంతో నిష్ఠగా ఉండి బోనం సమర్పించే దాకుంటారు. సమయం ఇంత మధ్యాహ్నం వస్తున్నా సరే మమ్మల్ని దర్శనానికి వెళ్ళనివ్వట్లేదు. ఆ రోజు చెప్పింది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RNTV. కీప్ వాచింగ్.